ఆపరేషన్ అనే మాట నేను వాడాను కాబట్టి సార్ ఒక చిన్న డిస్కషన్ సార్. ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో రైట్ నౌ 'పారంజిత్' గారు కావచ్చు, 'మారి సెల్వరాజ్' గారు కావచ్చు, అంతో ఇంతో 'బాలా' గారు కావచ్చు, ఇంకా కొంతమంది డైరెక్టర్లు. వీళ్ళు ఈ ఆపరేషన్ అనే పరిస్థితుల్ని మన ఇండియాలో ఏదైతే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్న అణగారిన వర్గాలని చెప్పి క్రియేట్ చేయబడి, సొసైటీలో ఉన్న ఇంబాలెన్స్‌ని వాళ్ళు క్వెషన్ చేస్తూ ఎప్పటికప్పుడు సినిమాలు తీస్తూనే ఉన్నారు సార్. అవును. రీసెంట్‌గా వచ్చిన సినిమాలు కూడా సూపర్ హిట్‌లయ్యాయి. అవును. అట్ ద సేమ్ టైమ్ తెలుగులో ఈ ఆబ్జెక్టివ్ మేబీ మీరు చెప్పినట్టు ఇందాక 'కలియుగ పాండవులు' సినిమా కొన్ని ఈ జోనర్‌లో వచ్చిన సినిమాలున్నాయి సార్. బట్ వై వి ఆర్ ల్యాకింగ్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇన్ తెలుగు ఎస్పెషల్లీ? అంటే ల్యాకింగ్ అనేం గాదు. మనకి పూర్వకాలం సినిమాలుండేయి. 'రైతు బిడ్డ', హ్మ్. హ్మ్. 'దోష' ఆ హ్మ్. రోజుల్లో ఉండేయి. ఈ తర్వాత మీరు చెప్పిన 'కలియుగ పాండవులు' లాంటివి కూడా ఇయన్నీ మనకి కమర్షియలైజ్ చేసిన సినిమాలు. సార్. మీరు చెప్పే 'పారంజిత్' గారి సినిమాలు అటువంటి సినిమాలన్నీ రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉంటాయి. అంటే మరీ 'సత్యజిత్ రే' గారి సినిమాల్లాగా యాహ్! ఉండవు యాహ్! కానీ, ఈ కమర్షియలైజ్డ్ కొంచెం సినిమా ఆడియన్‌ని అట్రాక్ట్ రూటెడ్ టు ద చేసేటట్టు కాజ్. రూటెడ్ టు ద కాజ్ అండ్ మన హృదయానికి హత్తుకునేటట్టు ఉంటాయి సినిమాలు. సార్. సో, అందుకని వాళ్ళు సక్సెస్‌ఫుల్ సినిమాలు తీయటం మొదలెట్టారు. అండ్ అక్కడ ఆ టైప్ ఆఫ్ జనం సినిమాలు చూడటం మొదలెట్టారు. మన దగ్గరకొచ్చేటప్పుడు ఈ సినిమా తెలుగు వాళ్ళు, తెలుగు ఆడియన్స్ అసలు టోటల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాహ్! యాహ్! నేచర్ వీళ్ళకి. వీళ్ళకి మనం ఈ డౌన్ ట్రాడెన్ కోసం సినిమా తీసి చేశారనుకుంటే ఆడియన్స్ సినిమాలు చాలా తక్కువ. తీశారు హ్మ్. చాలామంది తీశారు గానీ, బట్ అయి పెద్దగా నడవలేదు. అందుకని ఇప్పుడుకి ఎంతవరకు మనం ఎంతవరకు తెలుగు సినిమా అంటే హీరో గాని, హీరోయిన్ గాని బీదవాళ్ళు అయ్యుంటారు. వాళ్ళకి డబ్బున్న వాడితో ప్రేమ జరిగితే వీళ్ళు కాదన్నారు, వీళ్ళు కలిశారు అనే వరకు మనం మన ఆపరేషన్ తీసుకుంటాం. చాలా గ్లిటరీగా చెప్తాం మనం. గ్లిటరీగా మంచిగా చెప్తే అది వరకే కోట్ చేసి. మన ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు ఇన్ని సార్లు. అదే వాళ్ళ కష్టాలు అన్నీ మనం తీసామంటే సినిమా చూడటం మానేస్తున్నాం. హ్మ్. సో, ఇట్స్ మోర్ లైక్ ఆడియన్స్ టేస్ట్ అండ్ ఐడియాలజీ మనం డిఫరెంటా సార్? ఆబ్వియస్‌గా అంతే కదండీ. ఆబ్వియస్‌గా వాళ్ళ టేస్ట్ కోసమే ఇప్పుడు డబ్బుల కోసం సినిమా తీస్తాం కమర్షియల్. హ్మ్. నేనేదో మంచి సినిమాలు తీశాను నేను అనుకుంటున్నాను గానీ, సార్. అల్టిమేట్‌గా నాకైనా డబ్బులు రావాలనే ఉంటుంది కదా! ఫ్లాప్ అయిపోతున్న సినిమా చూడరు అని సినిమా తీయను కదా! నేనే కాదు ఎవరు తీయరు. కానీ మనం తీస్తాను అంటే నాకు నచ్చినది నేను తీస్తాను అంటాను గానీ, నాకు నచ్చింది వాళ్ళకి నచ్చుతుందని నమ్ముతాను కాబట్టి తీస్తానెప్పుడు. ఊరికే నేను మీ బోటోళ్ళు అడగగానే, నాకు నచ్చింది నేను తీస్తున్నా. నాకు నచ్చింది తీస్తే నేను పిచ్చోడినా నేను? సార్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నాకు నచ్చింది కాదు. నాకు లాజిస్టిక్స్ నచ్చింది మీరు కాలిక్యులేట్ చేస్తారు. కొత్తగా ఉంది కాబట్టి, వాళ్ళకి కొత్తగా ఉన్నది నచ్చుతుందేమో అనే ఉద్దేశ్యంతో నేను తీస్తాను. నేనైనా ఇంకోళ్ళైనా గాని. సార్. సార్. సో, కొంతమంది సినిమాలు వాళ్ళు ప్రెజెంటేషన్ చాలా బావుంటాయి. 'పారంజితులు' మీరు ఇందాక చెప్పిన పేర్లన్నీ 'మారి వాళ్ళు సెల్వరాజ్.' అద్భుతమైన హ్మ్. 'మారి సెల్వరాజ్' వీళ్ళందరియి ప్రెజెంటేషన్స్ చాలా బావున్నాయి. అందుకని వాళ్ళయి ఆడినయి. మన ప్రెజెంటేషన్ బాలేదు. మనయి ఆడలేదు. అంతే. 'వెట్రిమారన్' సార్. ఆయన పేరు మర్చిపోయాను నేను. పెట్టున్నారు. అదే వాళ్ళు ఎక్స్ట్రార్డినరీ ఫిల్మ్స్ తీశారు. అంటే ఈ మధ్య కాలంలో వీళ్ళు ఒక తమిళ్ ఇండస్ట్రీని ఒక కొలిక్కి తీసుకొచ్చేసారు ఈ మధ్య కాలం. ఇగ అందరూ 'నెల్సన్' గారు అందరూ ఏ యాహ్! రకమైన ఓ రకమైన సినిమాలు కాదు. మీరు చెప్పిన కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ వచ్చినియి. 'నెల్సన్' వోళ్ళు చేసే కమర్షియల్ ఫిల్మ్స్ వచ్చేసినియి. అన్నిటిని ఒక డిఫరెంట్‌గా వచ్చేసినియి సినిమాలు. సో, వాళ్ళ ప్రెజెంటేషనే మారిపోయింది తమిళ్ సినిమా కలర్ ఆఫ్ ది తమిళ్ సినిమా చాలా చేంజ్ అయిపోయింది. బట్ అది మన దగ్గర లేదు. మనం బాగా గ్లాసీగా, గ్లామర్‌గా చేశాం. గ్లోరిఫైడ్ ఈయన వెర్షన్స్ ఆఫ్ ద. గ్లోరిఫైడ్. హ్మ్. ఈ లోపల కన్నడంలో 'కేజీఎఫ్' తీసేసి మొత్తం బొగ్గు రాయటం మొదలెట్టాడు. సో, ఇప్పుడు నల్ల సినిమా రావటం బొగ్గు మొదలెట్టాడు. సినిమా. తెలుగులోను, అరవలోను సార్. అన్ని భాషల్లోనూ నల్లగా ఉండను సినిమా అని రాసుకోవటం.